రెడీ నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు. జిల్లా కలెక్టర్ రాజేష్ స్పష్టీకరణ. ఫిర్యాదుల విభాగానికి పోటెత్తిన ప్రజలు. వైభవపేతంగా మారమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. సామూహిక బోనాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్న మహిళలు. భక్తి శ్రద్ధలతో సాగిన వట సావిత్రి పౌర్ణమి కార్యక్రమాలు. రసాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ముందస్తు సమాచారం లేకుండా ఎజెండా రూపొందిస్తున్నారని ప్రతిపక్ష సభ్యుల మండిపాటు. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యతని స్పష్టం చేస్తున్న చైర్పర్సన్. పట్టణంలోని ప్రసిద్ధ మారమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా చేపట్టారు. స్థానిక శివాజీ చౌక్లోని మారమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ఘనంగా చేపడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే శనివారం ఆలయ వార్షికోత్సవ వేడుకను అత్యంత వైభవేతంగా చేపట్టగా కాలనీ మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. అదేవిధంగా బీజేపీ నేత పాయేశ్వర్ తో పాటు పట్టణ ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ముందుగా డప్పు చప్పుల నడుమ మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో శివాజీ చౌక్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు మంగళ హారతులతో శోభాయాత్రలో పాల్గొనగా పోతురాజు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శోభాయాత్ర అనంతరం అమ్మవారికి సామూహిక నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. ప్రత్యేక హారతులు అందజేసి వేడుకున్నారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. మారమ్మ తల్లి గారితో ఒకటే కోరుకునేది, మీ ఆశీస్సులు ఎల్లకాలం అందరిపైన ఉండాలి. మీ ఆశీస్సులతోటే మరి ఎలా ఈ సమాజం, ఈ సంప్రదాయం ఇదంతా కొనసాగుతూ ఉంది. ఇట్లనే ఎల్లకాలం కూడా మా ఆలయ కమిటీ అధ్యక్షులు బాదన గంగన్న గారితో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎల్లకాలం మీ ఆశీస్సులతోటి సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ మరి ఐశ్వర్యంతో ఉంటూ మరి ఇలా వర్షాలు లేక చాలా ప్రజలందరూ కూడా తాగునీటితో సహా రైతులు పంటలు వేయడానికి విత్తనాలు లేకుండా విత్తనాలు ఎన్నోసార్లు పెట్టుకున్నా మొలకెత్తుగా పోవడం, ఇదంతా కూడా మరి మీ ఆశీస్సులు ఉండాలి. తొందరలోనే వర్షాలు కురిచి ప్రజలందరికీ కూడా సుఖంగా బతికేటట్టు మీ ఆశీస్సులు ఉండాలని, మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మరొకసారి మారమ్మ తల్లి యొక్క ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి మద్దతుగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బట్టి సవర్గం గ్రామస్తులు స్పందించి పలు తీర్మానాలు చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మెట్పల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువకులు, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కలిసి గ్రామ సభలో ఆమోదించిన తీర్మానాల ప్రతిని అందజేశారు. గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తీర్మానించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా గ్రామంలో ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వబోమని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించడం విశేషం. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను పూర్తిగా అరికట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, గంజాయి సహా ఎలాంటి మాదక ద్రవ్యాలకు గ్రామాల తావు ఇవ్వకుండా మాదక ద్రవ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు మరో కీలక తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజ శ్రేయస్ కోసం ఇటువంటి తీర్మానాలు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తే అనేక విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబాలు, సురక్షితమైన సమాజం నిర్మించవచ్చని పేర్కొన్నారు. బట్టి సవర్గం గ్రామం తీసుకునే నిర్ణయాలు జిల్లాలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని, ప్రతి గ్రామం రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజేష్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూల నుండి భారీ సంఖ్యలో జనాలు రాగా వారి వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. ఇక వేసవిలో గ్రీవెన్స్ కి వచ్చేందుకు ఆసక్తి చూపని ప్రజలు ప్రస్తుతం ఎండలు కొంత తగ్గుముఖం పట్టడంతో ప్రజావానికి పోటెత్తుతున్నారు. దీంతో కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సమావేశ మందిరంలోకి వెళ్లేందుకు క్యూలో నిలబడి వేచి చూశారు. అనంతరం తమ సమస్యలను వినతుల రూపంలో అధికారులకు అందించి వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రజలు నమ్మకంగా అందించే వినతుల పట్ల నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజేష్ సూచించారు. ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్, డిఎడి శ్రవంతి, జెడ్పీసీఈఓ రవి, ఆర్టీఓ జగదీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వట సావిత్రి పౌర్ణమి పర్వదినాన్ని సోమవారం జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. మర్రి వృక్షానికి దారాల చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. పురాణాలు చెప్పిన ప్రకారం సావిత్రిదేవి తన భర్త ప్రాణం కొరకు యమధర్మరాజుతో పోరాటం చేసిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి రోజున మహిళలు తమ భర్తలు సుఖ సంతోషాలతో నిండు నీరులు జీవించాలని కోరుతూ పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాల చంద్రకృష్ణ మఠంతో పాటు ప్రముఖ ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వట వృక్షానికి దారాల చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేశారు. తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ వెంట తెచ్చుకున్న పళ్ళు, నవధాన్యాలను పండితులకు దానం చేశారు. ప్రదక్షిణ చేసిన అనంతరం మహిళలు ఒకరినొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మహిళలు తమ సౌభాగ్యం కొరకు ప్రత్యేక పూజ జరుపుతారని ఈ సందర్భంగా వేద పండితులు తెలిపారు. వట సావిత్రి పౌర్ణమి విశిష్టతను మహిళలకు వివరిస్తూ పూజాధికారులు జరిపారు. దీంతో ఆయా ఆలయ ప్రాంగణాల వద్ద కోలాహల వాతావరణం కనిపించింది. సత్యవానుడు అల్పాయుషుడైన సావిత్రి భర్త అయితే తన యమధర్మరాజుతోని పోరాడి సావిత్రిదేవి తన ఈ వటవృక్షం కిందనే ఈ వట సావిత్రి వ్రతాన్ని చేసి తన భర్త ప్రాణాలను పొందడమే కాకుండా వాళ్ళ అత్తమామల పోయిన రాజ్యాన్ని అట్లాగే ధనధాన్యాలను, సంపదలను, 100 మంది పుత్రులను కూడా ఈ వ్రతం వలన ఆమె కలిగారు. అందుకనే అప్పటి నుంచి కూడా మన భారతదేశంలో ఈ వట సావిత్రి వ్రతాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సోమవారం చైర్పర్సన్ బండారి అనుష అధ్యక్షతను నిర్వహించిన సమావేశంలో ముందుగా అజెండాను ప్రవేశపెట్టి అందుకు అనుగుణంగా చర్చ జరిపారు. అయితే అజెండాలోని కొన్ని అంశాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారికి కొందరు స్వతంత్రులు సైతం మద్దతు పలకడంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో సమావేశంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎజెండాలో 11 అంశాలను పొందుపరచగా అత్యవసరంగా 48 లక్షలతో 4 ఎలక్ట్రికల్ 4 వీలర్ వాహనాలు, 20 లక్షలతో 2 ట్రాక్టర్ల కొనుగోలుకు అంశం రాద్ధాంతానికి దారితీసింది. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎజెండా రూపొందిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. చైర్పర్సన్ ఛాంబర్ వద్దకు వెళ్లి ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేయడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించి చైర్పర్సన్ బయటకు వెళ్లిపోయారు. ఇక దీంతో ఆకరించిన కౌన్సిల్ సభ్యులు 22 మంది కోరం ఉండగా సమావేశాన్ని ఎలా వాయిదా వేస్తారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్వతంత్ర కౌన్సిలర్ కళాల శ్రీనివాస్ మాట్లాడుతూ సమావేశం ప్రారంభంలో 22 మంది కౌన్సిలర్లు ఎజెండాను వ్యతిరేకిస్తూ రద్దు చేశారని, కానీ 17 మంది అధికార పక్ష సభ్యుల బలంతో చైర్పర్సన్ సమావేశాన్ని ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. చైర్పర్సన్ కు మద్దతుగా సమావేశానికి హాజరు కాని వారితో సైతం సంతకాలు తీసుకునే అవకాశం ఉందని ఈ విషయాన్ని కమిషనర్ గమనించాలన్నారు. 60 రోజుల కోఆప్షన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అధికార దుర్వినియోగంతో గత కోఆప్షన్ ఎన్నికలు చైర్పర్సన్ రద్దు చేశారని ఆరోపించారు. ఎజెండా అంశాలకు సంబంధించిన విషయాలను సభ్యులతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. చైర్పర్సన్ తీరుపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తామన్నారు. వాయిదా కాదు, ఇది ఫెయిల్. 22 మంది మేము ఉన్నాము. కమిషనర్ గారిని లెక్క పెట్టుమని అన్నం కూడా రిసీవ్ ఇచ్చినాము. ఇది రిసీవ్ కాపీ. మొత్తం 22 మంది మేము ఫెయిల్ చేసినాం. వాళ్ళు 17 మంది ఉండే కౌన్సిల్లో మొత్తం. ఇప్పుడు ఆ కౌన్సిల్లో మళ్ళీ వాళ్ళు సంతకాలు వేరే వాళ్ళని పిలిచి పెట్టుకుంటారేమో. దయచేసి మీరు చూసుకోండి. ఇలా 22 మంది రిజిస్టర్రా, 17 మంది వాళ్ళు ఉండే. మేము 22 మందిని అగనిస్ట్గా పోస్ట్పోన్ చేసినాం. దయచేసి ఇది పోస్ట్పోన్ కాదు, సారీ, ఇది ఫెయిల్. ఈ ఎజెండా మొత్తం ఫెయిల్ చేసినాం. కారణం దాంట్లో ఉన్న అంశాలు ఒక్కటే, అంటే చైర్పర్సన్ గారు ఎవరిని పిలవకుండా వాళ్ళే మాట్లాడి
అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఏమంటే మొన్న కోఆప్షన్ మెంబర్ అది పుట్టిగానే ఫెయిల్ చేసిండ్రు. కోఆప్షన్ మెంబర్ అది 60 రోజుల మీటింగ్లలో 60 రోజులలో పెట్టాలా. అది ఫెయిల్ అయిన తర్వాత కోఆప్షన్ మెంబర్దే మీటింగ్ పెట్టాలా. కానీ కోఆప్షన్ మెంబర్ది మీటింగ్ పెట్టకుండా ఎజెండా పెట్టింది. అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్ మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి అందుకోసమే దీన్ని ఫెయిల్యూర్ చేసినాము. దాంట్లో ఉన్న అంశాలు కూడా అన్ని ఏకతాటి నిర్ణయం లెక్క ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలా ఉంటే చైర్పర్సన్ బండారి అనుష మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ఎజెండాలో పలు అంశాలను పొందుపరిచినట్టు తెలిపారు. 49 వార్డుల్లో ఇంకుడు గుంతల నిర్మాణం, పచ్చదనం కోసం బడ్జెట్ లో 10% నిధులు కేటాయిస్తూ ఎజెండాలో పొందుపరిచామని, అదేవిధంగా అన్ని వార్డుల్లో చెత్త సేకరణ కోసం వాహనాలు, మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేలా దుకాణ సముదాయాలను అద్దెకి ఇవ్వడం వంటి అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు అనవసర రాద్ధాంతం చేయడంతోనే సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ విషయమై త్వరలోనే కలెక్టర్ సైతం కలిసి అత్యవసర పనులకు కలెక్టర్ నుండి ఆమోదం తీసుకుంటామని వెల్లడించారు. ఎజెండా సర్వసభ్య సమావేశంలో ఇందులో ఉన్న ముఖ్య అంశాలు వచ్చేసి, ఏదైతే ప్రజలు గతంలో చూస్తే ఎండాకాలంలో ఈ సంవత్సరం చాలా వాటర్ సమస్యతో ఇబ్బంది పడి చాలా మన దగ్గర ఉన్న పబ్లిక్ 2.5 ఉంటే సగానికి సగం కూడా వాటర్ లేక చాలామంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని CDMA ఆదేశాల ప్రకారం ముందస్తుగానే చర్యలు మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ నీటి సమస్య రాదు అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజల కొరకై 49 వార్డులలో, కేవలం ఒక వార్డని కాదు 49 వార్డులలో కూడా మేము ఇంకుడు గుంతల కొరకై 50 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగే పట్టణంలోని కొన్ని డివైడర్స్, ఓపెన్ స్థలాలు అంటే గవర్నమెంట్ స్థలాలు, మున్సిపాలిటీకి సంబంధించి రోడ్ల ప్రక్కన మొక్కలు, అంటే మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో 10% మనం గ్రీనరీ కింద, హరితహారం కింద కేటాయిస్తాం. అందులో భాగంగానే ఈరోజు 55 లక్షలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మున్సిపాలిటీకి సంబంధించి ఏవైతే భవనాలు 20 అద్దె ఇండ్లు ఖాళీగా ఉన్నాయి, వాటి గురించి కూడా ఆదాయం వస్తే ప్రజలకు ఏదైనా మనం మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మెయిన్గా వెహికల్స్ చాలా రిపేర్లో ఉన్నాయి. దీనివల్ల అన్ని వార్డులలో చెత్త సరిగా తీయడం లేదని మాకు ముఖ్యంగా ఒకసారి గమనిస్తే కనుక బీజేపీ వార్డు నుంచి నాకు ప్రతిరోజు 5 నుంచి 6 డైరెక్ట్ నా పర్సనల్ నంబర్కి ఫోన్స్ వస్తున్నాయి. మేడం చెత్త తీయట్లేదని వేరే వాళ్ళు చేస్తున్నారు, నాకు ఈవెన్ కౌన్సిలర్ చేయట్లేదు. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఎమర్జెన్సీ కింద కూడా వెహికల్స్ని కొన్ని అరేంజ్ చేయడం కోసమని ఎజెండాలో పెట్టడం జరిగింది. అలాగే 49 వార్డులలో ఎమర్జెన్సీ పారిశుద్ధ వాహనాల రిపేరింగ్ కొరకై కూడా కొన్ని రిపేర్ ఉన్నాయి, 15 లక్షలు పెట్టడం జరిగింది. ఒక్కసారి మీరు గమనిస్తే ప్రజలకు దయచేసి చెప్తున్నా, నేను ఈ ఎజెండాలో పెట్టిన అంశాలు ప్రతి ఒక్కటి ప్రజల కొరకై ఏదైతే ప్రజలకు నీడ్ ఉందో, ఏదైతే ప్రజలకు అత్యవసరంగా అవసరం ఉందో అవి మాత్రమే పెట్టడం జరిగింది. నా సొంతం అంటే నా స్వలాభం కొరకై నా వార్డులో కనుక ₹1 కూడా ఇక్కడ కేటాయించిన దాఖలు లేవు. దయచేసి మీరు గమనించగలరు. ఎందుకంటే నేను ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలని ప్రతి ఒక్క వార్డుని కూడా విజిట్ చేస్తూ, ఈవెన్ నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ చేస్తూ, ప్రతి ఒక్కటి నేను ఎక్కడ కూడా మిస్ కాకుండా అన్నీ నేను చేస్తూ ప్రజల యొక్క సమస్యను తెలుసుకుంటూ ఉండగా కూడా వాళ్ళు విమర్శించడానికి ఒక పార్టీ కేవలం నన్ను ఇక్కడ ఒక మహిళ ఉందని ఒక విమర్శించడానికి కొరకై ఈరోజు ఎజెండా మొదలు పెట్టకుండానే వాళ్ళు ఫెయిల్ అని చెప్పేసి వెళ్తున్నారు. ఇక్కడ ఫెయిల్ అనేది కాలేదు. నేను మాత్రం వాళ్ళు చేసిన రచ్చకి నేను వాయిదా మాత్రమే వేశాను. ఈ అథారిటీ ఇప్పుడు దీన్ని పాస్ చేసే హక్కు కూడా ఈవెన్ కలెక్టర్ గారికి ఉంటుంది. సార్ ఎలా చెప్తే మేము అలా చేస్తాం. ఎందుకంటే సార్ మాకు ఓకే అమ్మ ప్రజల సమస్యలు మేము తీరుస్తామని సార్ ఒకంటే మేము కూడా దీంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇటీవల జిల్లాలో పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఇన్స్పెక్టర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించగా అందులో తనను ఇన్స్పెక్టర్ గా ఎంపిక చేసి ప్రస్తుతం తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పడం శోచనీయమని బాధిత మహిళ ప్రతిభ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని తనను ఉద్యోగం నుండి తొలగించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ పరిధిలోని బంగారుగూడ ఎంపీపీఎస్ పాఠశాలలో ఇన్స్పెక్టర్ గా ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తనను ఎంపిక చేశారని ప్రతిభ తెలిపారు. అందుకు సంబంధించిన తుది జాబితాను 17వ తేదీన విడుదల చేయగా దాని ఆధారంగా పాఠశాలలో పూర్వ విద్యార్థుల నుండి ప్రవేశాలు స్వీకరించి తరగతులు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఉన్నపళంగా తనను తొలగించి మరో అభ్యర్థికి పోస్టు కేటాయిస్తున్నట్లు అధికారులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. కొత్తపల్లి ప్రతిభ, మాది బంగారుగూడ. నన్ను ఇన్స్ట్రక్టర్గా కలెక్టరు ఇంటర్వ్యూ చేసి నన్ను సెలెక్ట్ చేసింది సార్.
సెలెక్ట్ అయిన తర్వాత నేను క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. ఇది సార్ ఆర్డర్స్ సార్, ఆర్డర్స్ వచ్చిన నా నేమ్ కూడా వచ్చింది సార్. ఇందులో నేమ్ వచ్చిన తర్వాత మేము స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఓపెనింగ్ కూడా చేసినాం సార్. ఓపెనింగ్ చేసి పిల్లల్ని గ్యాదర్ కూడా చేసిన సార్, 22 మెంబర్స్ని. వాళ్ళ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది దాని నుండి. అట్లా కొనసాగుతూ ఉండగా సార్ మా ప్రిన్సిపల్ సార్ ఏమన్నారంటే, నిన్ను తొలగించి ఇంకొక ఆమెని పెట్టడం జరిగింది ప్రతిభ అని అన్నారు సార్. ఎందుకు అని అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని అంటే మేము వచ్చినాం సార్. ఇక్కడ ఇంటర్వ్యూ కాకముందే ఆమె చేయాల్సిన సబ్మిట్ పేపర్స్ అన్నీ ఆమె కరెక్ట్ టైంలో తీసుకురాలేదు సార్. ఆ టైంలోపు ఏదైనా తీసుకొని ఆమెని సెలెక్ట్ చేయాలి సార్. నేను సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆమె తీసుకొచ్చి నన్ను ఆపేయడం కరెక్ట్ కాదు సార్. కలెక్టర్ సార్ని కూడా కలిస్తే ఆ సార్ అన్నారు, అవును అమ్మ ఆమెనే తీసుకుంటున్నాం మేము అని అన్నారు సార్. అంటే ఈ టైం లోపు తీసుకోవాలి కానీ ఈ టైం దాటిపోయిన తర్వాత తీసుకోవడం కరెక్టా సార్? మేము ఇలా సార్ మా పరిస్థితి ఏంటిది, మాకు న్యాయం జరగాలి సార్. నాకు పిల్లల్ని కూడా నేను అందరినీ కూడా కలెక్ట్ చేసి నేను క్లాసెస్ కూడా నడుపుతున్నా సార్. ఆ టైంలో నన్ను తీసేయడం కరెక్ట్ కాదు సార్. ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించారు. అందులో ఇన్స్ట్రక్టర్ పోస్టులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా ఎంపిక ప్రక్రియను కూడా నిర్వహించారు. ఈ నెల 10వ తారీఖు వరకు అనగా జూన్ 10వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. 12వ తారీఖు రోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూలో బంగారిగూడ ఎంపీపీఎస్ పాఠశాలలో అభ్యర్థిగా ఈమె ప్రతిభను సెలెక్ట్ చేయడం జరిగింది. స్వయాన జిల్లా కలెక్టర్ గారే ప్రత్యక్షంగా ముఖాముఖి నిర్వహించారు. అన్ని ధృవపత్రాలు పరిశీలించారు. సంబంధిత అధికారుల నుండి వివరాలు కూడా తీసుకున్నారు. అన్ని పరిశీలించిన తర్వాత అమ్మ యువర్ సెలెక్టెడ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 12వ తారీఖు రోజు ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ పూర్తయింది. 17వ తారీఖు రోజు ఈ సెలక్షన్ లిస్టు తుది లిస్టు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మొత్తం సెలక్షన్ లిస్టుకు సంబంధించి 17వ తారీఖు రోజు ఇది వచ్చింది. అభ్యర్థి పేరు ప్రతిభ. ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ అర్బను, ఇది యూడైస్ కోడ్, పిఎస్ బంగారుగూడ అని చెప్పి ప్రతిభ సెలెక్ట్ చేయడం జరిగింది. దీని ఆధారంగా 18వ తారీఖు నుంచి అనగా ఈ ఆర్డర్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. అందుకు సంబంధించి అఫీషియల్ ఇది ఆ స్కూల్లో ఆ పాఠశాలలో అధికారికంగా ప్రోగ్రాం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇక అభ్యర్థి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇందులో హెచ్ఎం ఉన్నారు, మిగతా చైర్మన్ కూడా ఉన్నాడు ఆ పాఠశాలకు సంబంధించి. సో 22 మంది పిల్లల్ని కూడా ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. తరగతులు కూడా ప్రారంభించారు. 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే 29 ఇవాళ 29 అంటే 10 రోజుల నుంచి విధులు నిర్వర్తిస్తుంది. ఈ క్రమంలో ఉన్నట్లుండిగా ఉన్న పలంగా నీ పోస్టు తొలగిస్తున్నామని చెప్పేసి సంబంధిత విద్యాశాఖ అధికారుల నుండి ప్రధానోపాధ్యాయులు హెచ్ఎంకు సమాచారం అందింది. సో దాని కారణంగా అభ్యర్థికి ఫోన్ చేసి అమ్మ మిమ్మల్ని తొలగిస్తున్నాం, వేరే వాళ్ళని నియమిస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇదేందని మేము ప్రశ్నిస్తే ఇది జిల్లా కలెక్టర్ నుంచి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు వచ్చినాయట, మిమ్మల్ని తొలగించవలసిందిగా అని చెప్పేసి చెప్తే ఆ రోజు కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా ఈ రోజు ప్రజావాణిలో సోమవారం రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో మేము చెప్పింది ఏంటంటే, ఈమెను తొలగించడానికి గల కారణాలు ఏంటి సార్, మీరే స్వయాన సెలెక్ట్ చేశారు, ఇప్పుడు మీరే తొలగిస్తున్నారు. కారణం ఏంటంటే ఆమెకు మెరిట్ ఉంది, ఆ అప్లికేషన్ సమయంలో ఆమె ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు. అప్లికేషన్ అయిపోయిన తర్వాత మరి తెచ్చి ఇచ్చింది. సో దాన్ని పరిగణలోకి తీసుకొని మెరిట్ ఆధారంగా ఆమెకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఇంతవరకు సమంజసము అంటే అప్లికేషన్ ప్రక్రియ అయిపోయింది, ఎంపిక ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది. దాని తర్వాత ఆమె తెచ్చి సబ్మిట్ చేస్తే ఆమెను తీసుకోవడం ఎట్లా సమంజసం? ఉపాధి హామీ చట్టం పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1న దేశవ్యాప్తంగా నిరసనలు ప్రదర్శనలు చేపడుతున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంకా రాఘవ్ తెలిపారు. సోమవారం సిఐటియు కార్యాలయంలో పలువురు నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 1వ తేదీ నుంచి అమలు కానున్న వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన చట్టంతో ఉపాధి కూలీలకు కూలీ దొరకక ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగానే జూలై 1న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. దీనికి పెద్ద ఎత్తున కూలీలు తరలి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్ రద్దు చేయాలని, దానికి నిరసనగా జూలై 1వ తారీఖు రోజున దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకత్వంలో నిరసన ర్యాలీలకు పిలిపివ్వడం జరిగింది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కొత్తగా మోడీ ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అందుకని దాన్ని అమలు చేయించడానికి ఎన్నో ఉద్యమాలను చేశాం. ఈ వీబీజీని కొత్తగా తీసుకొచ్చిన దాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని
అమలు చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన మోడీ ప్రభుత్వం అనేటువంటి వినడం లేదు. కాబట్టి మరి ఇప్పటికైనా కానీ మోడీ ప్రభుత్వం పునరాలోచన చేసి విబిజి రామ్ని రద్దు చేయాలా. అది దేశానికి నష్టం చేసేది, వ్యవసాయ ఉపాధి హామీ కూలీలకు కానీ గ్రామీణ అభివృద్ధికి కానీ నష్టం చేసేటువంటిది ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న మైనార్టీ స్కూళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే నిధులు కేటాయించి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్, రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణాలు తదితర అంశాలలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే కదలికి వచ్చిందని వెల్లడించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పాటుపడుతోందని స్పష్టం చేశారు. గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి వారిని విమర్శించడం జరిగింది. టెమ్రీస్ అనే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఏవైతే శాంక్షన్ అయినాయో ఎస్ అవి కేసీఆర్ హయాంలో అయింది అని చెప్పి మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ మైనార్టీ స్కూల్స్ కొరకు, మైనార్టీ కాలేజీల కొరకు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కాంట్రిబ్యూషన్లో ఈ స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పి ఉంది. మరి గడిచిన 5 సంవత్సరాలలో అంటే 2018 నుంచి 23 వరకు కేంద్రం నుంచి వచ్చినటువంటి 60% నిధులను సొంత ప్రయోజనాల కొరకు అంటే వేరే ఇతర వర్గాల కొరకు కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులను డైవర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఆ స్కూల్ యొక్క పనులు పూర్తి కాలేదు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. మరి ఈరోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులను ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నటువంటి ఘనత ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీదని చెప్పి చెప్పుకోవచ్చు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది మార్చి నెలలో మరణించిన హోంగార్డ్ లక్ష్మి కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అండగా నిలిచింది. సోమవారం స్థానిక జిల్లా పోలీసు ముఖ కార్యాలయంలో హోంగార్డ్ లక్ష్మి కుమార్తె సౌజన్యకు కుటుంబ అవసరాల నిమిత్తం 25,000 రూపాయల విలువైన ఆర్థిక సహాయ చెక్కును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సేవలో ఉన్న, పదవి విరమణ చేసినా లేదా పోలీసు కుటుంబ సభ్యులు ఎలాంటి ఆపదలో ఉన్నా జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఆపదలో ఉన్న పోలీస్, హోంగార్డు కుటుంబాలకు మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించడం జిల్లా పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తోందని పేర్కొన్నారు. మరణించిన హోంగార్డ్ లక్ష్మి అందించిన సేవలను ఎస్పీ గుర్తు చేసుకుంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో వారికి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, హోంగార్డ్ ఆర్ఐ ఎన్ చంద్రశేఖర్, హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు. జిల్లా కలెక్టర్ రాజేష్ స్పష్టీకరణ. ఫిర్యాదుల విభాగానికి పోటెత్తిన ప్రజలు. వైభవపేతంగా మారమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. సామూహిక బోనాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్న మహిళలు. భక్తి శ్రద్ధలతో సాగిన వట సావిత్రి పౌర్ణమి కార్యక్రమాలు. రసాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ముందస్తు సమాచారం లేకుండా ఎజెండా రూపొందిస్తున్నారని ప్రతిపక్ష సభ్యుల మండిపాటు. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత స్పష్టం చేస్తున్న చైర్పర్సన్. ఇవి ఏడీవీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.